పాలన కంటే కక్ష సాధింపు చర్యలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో ఒక చిన్న రూమ్ను కేటాయించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఛాంబర్ను మార్చింది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్కు కేటాయించిన ఛాంబర్ను రెండో సమావేశాల్లోపే మార్చేసింది. దీంతో కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలపై అసెంబ్లీ లాబీలో జోరుగా చర్చ నడుస్తుంది. ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడాన్ని పలువురు ఎమ్మెల్యేలు, మీడియా వర్గాలు బాహటంగానే తప్పుపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపే అని అంటున్నాయి. ప్రతిపక్ష నేత కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ను కలిశారు. గతంలో స్పీకర్ ఛాంబర్కు ఎడమవైపు ఉన్న ఇన్నర్ లాబీలో ప్రతిపక్ష నేత కార్యాలయం ఉండేది. ప్రస్తుతం ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన రూమ్నే ఇవ్వాలని స్పీకర్ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.